నరవణే పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలోని అంశాలతో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత కార్నర్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ పుస్తకంలోని అంశాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన పార్లమెంట్లో ఈ పుస్తక ప్రతిని చేతిలో పట్టుకుని ప్రధానికి గిఫ్ట్గా ఇస్తానంటూ మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా తీవ్రంగా స్పందించింది. రిలీజ్ కాని పుస్తకం గురించి సభలో మాట్లాడడం రూల్స్కు విరుద్ధమని స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రచ్చ రేగింది. మరోవైపు ఈ బుక్ అధికారికంగా రిలీజ్ కాకముందే దీనికి సంబంధించిన పీడీఎఫ్ వెర్షన్లు, ప్రీప్రింట్ కాపీలు ఇంటర్నెట్లో లీక్ చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పుస్తక ప్రచురణకర్త పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా సంస్థ దీనిపై స్పందించింది. తాము ఈ పుస్తకాన్ని ఇంకా ముద్రించలేదని, మార్కెట్లోకి విడుదల చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న కాపీలు చట్టవిరుద్ధమని హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవానికి కేంద్ర సర్వీస్ రూల్స్ ప్రకారం అత్యున్నత పదవుల్లో ఉన్నవారు జాతీయ భద్రతకు సంబంధించిన వాటిపై పుస్తకాలు రాసేటప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్ నరవణే బుక్ గత ఏడాదిన్నర కాలంగా రక్షణ శాఖ సమీక్షలో పెండింగ్లో ఉండిపోయింది. అయితే పర్మిషన్ రాకుండానే లీక్ ఎలా అయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రభుత్వం దీన్ని భద్రతా ఉల్లంఘన అని అంటోంది. విపక్షాలు మాత్రం వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంకా పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం మీద ఈ పుస్తకం సృష్టించిన ప్రకంపనలు ముందు ముందు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది హాట్ టాపిక్గా మారింది.